నేను మహేశ్వరి హెడ్లైన్స్ చూద్దాం. ప్రతి శాఖలో అప్పులే, వైసీపీపై నిప్పులు చెరిగిన కేంద్ర మంత్రి. పలాసకు మరో అరుదైన అవకాశం, వెంకన్న స్వామి చెంతకు జీడిపప్పు. దేవర అభిమానులకు నిరాశే, భారీగా పెంచేసిన టికెట్ ధరలు. మెడిసిన్లో ఫ్రీ సీట్లు సాధించిన కవలలు, నందికొట్కూరు అమ్మాయిల రికార్డ్. విశాఖలో కుండపోత వర్షం, ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నాయన్న వాతావరణ శాఖ అధికారులు. కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో గత వారం ముందు మృతి చెందిన ఇద్దరి అనాథ శవాలకు డీకేపల్లి మాజీ సర్పంచ్ మణి, రైల్వే పోలీసులు మరియు స్థానిక పోలీసులు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా కుప్పం పట్టణంలోని శ్మశానంలో దహన సంస్కారాలను నిర్వహించారు. గత వారం ముందు ఇద్దరు మృతి చెందారు అని తెలిపారు. మృతుల బంధువులు ఎవరూ రాకపోవడంతో తాము ముందుకు వచ్చి అంత్యక్రియలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే పోలీసులు మరియు స్థానిక పోలీసులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు ఎక్కడో ఎవరో దీన్ని ఇంకా ఎవరు కన్ని తల్లి తండ్రి వాళ్ళిద్దరూ చెప్తారు. రెండు కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు కుప్పం ఏరియా హాస్పిటల్ కాడ రైల్వే డిపార్ట్మెంట్ మా నాగరాజు సారు, సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే డిపార్ట్మెంట్ నాగరాజు గారు వాళ్ళ సిబ్బంది రమేష్ గారు, మళ్ళా వాళ్ళ సిబ్బంది ఇంకా లక్ష్మీనారాయణ, ఇంకా కొంతమంది అంతా కూడా గ్రామస్తులు ఇక్కడ చెందిన వారు వీరంతా కూడా ప్రభుత్వ హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా కలిసి మేమంతా కూడా వాళ్ళు 5-6 రోజులుగా ఎవరు చూసిన తర్వాత రానందువల్ల మాకు, నేను దళవాగుపల్లి మణి గారు మాజీ ఎక్స్ సర్పంచ్ గారు కాబట్టి మాకు తెలియపరిచినారు రైల్వే నాగరాజ్ సార్ గారు. ఎవరన్నా కానీ బీదోళ్ళు ట్రాక్ మీద పడితే మాకు ఇంటిమేషన్ ఇస్తున్నారు వాళ్ళ సిబ్బంది వాళ్ళంతా. మేము కలిసి అనాథ శవాలు గుర్తు తెలియని వ్యక్తులు 5-6 రోజులుగా కుప్పం ఏరియా హాస్పిటల్లో చూసి ఎవరు కూడా రానందువల్ల మాకు ఇంటిమేషన్ ఇచ్చి వాళ్ళ ద్వారా వాళ్ళ సమస్యలో మేము ఈరోజు వాళ్ళ ఆధ్వర్యంలో దాన క్రియలు ఈ కుప్పం మశాన వాటికలో అందరూ కలిసి మేమంతా కూడా కలిసికట్టుగా కలిసి చేసినాము. కాబట్టి వాళ్ళని దానక్రియలు చేసి మట్టి ఇది చేసినాము. కాబట్టి అందరూ కూడా ఆ ఆయురారోగ్య భగవంతుడు, ఆ పెదపల్లి గంగమ్మ, తిరుపతి గంగమ్మ, ఎన్టీఆర్ ట్రస్ట్లో చంద్రబాబు నాయుడు గారు మాకు సీఎం గారు ఆయన ఆధ్వర్యంలో ఆయన అడుగుజాడల్లో మేమంతా కూడా మేమంతా కూడా ఆయన దీంతో కలిసికట్టుగా ఈ కుప్పంలో ఇట్లా ఎవరైనా అనాథ సభలు ఎవరైనా చేస్తే ఆయన ఆధ్వర్యంలో మేమంతా కూడా చేసి ప్రతి ఒక్కరు కూడా ఇది చేస్తామనేసి ఇంకా మీడియా వాళ్ళు కూడా మాకు సహకరిస్తూ ఏదైనా ఇట్లా జరిగితే కూడా వీళ్ళందరూ కూడా మాకు చాలా సహకరిస్తూ మాకంతా కూడా చెప్పి వాళ్ళ సమస్యలో మేమందరూ కూడా ఇట్లా మేము ముందుండి దాన క్రియలు చేయడానికి సిద్ధంగా ఉంటామనేసి ఎవరైనా కానీ దయచేసి మమ్మల్ని ఏదైనా ఇది కూడా మీ పెద్దల ఆశీర్వాదంతో అందరూ కూడా ఏదైనా వాళ్ళ సమస్యలో ఏదైనా బాగుండి అందరికీ నమస్కారం. తమకు చెందిన భూమిని తన బంధువులే కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని జ్యోతి ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా కుప్పం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్కు అర్జీ అందజేసినట్లు స్పష్టం చేశారు. కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని డీకేపల్లిలోని సర్వే నెంబర్ 1199/1A3లో 85 సెంట్ల భూమి ఉందన్నారు. ఈ నేపథ్యంలో తన భర్త శ్రీరామ మరణించిన తర్వాత తమ కుటుంబ సభ్యుల్లో కొంతమంది తనకు ఎదురు తిరిగి తమ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారని ఆరోపించారు. తమ అనుమతి లేకుండా తమకు చెందిన భూమిపై రోడ్డు వేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను తీవ్ర ఇబ్బందులకు గురి చేసి వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. సంబంధిత అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలి అని జ్యోతి కోరారు. సార్ నమస్కారం సార్, నా పేరు జ్యోతి. మేము కుప్పంలో ఉంటున్నాము. దళకొత్తపల్లి దగ్గర మాకు మా మామగారు కొద్ది భూమి ఇచ్చినారు. మేము మా ఆయన కూడా పుట్టిన వాళ్ళు 5 మంది అన్నదమ్ములు. వాళ్ళు ఏదో ఇంతవరకు మాకు ఏ సమస్య రాలేదు. ఇప్పుడు నేను మా ఆయన చనిపోయినారు. మా ఆయన చనిపోయి 25 సంవత్సరాలు అయింది. ఏదో ఇప్పుడు నేను ఒంటరిదాన్ని కాబట్టి ఏదో దాంతో ఇంతో ఒట్లు నాటుకొని వ్యవసాయం చేసుకొని బతుకుంటా అంటే ఇప్పుడు నాకు నా పర్మిషన్ లేకుండా నాకు సర్వేకి చలానా కట్టి ఇప్పుడు 14 రోజులైంది. సరే వాళ్ళు రేపు వాయిదా ఇచ్చినారు, రేపు వస్తాము, మేము సర్వే ఎత్తిస్తాము. వాళ్ళు అంతకు ముందనే వీళ్ళు మా భూమి పక్కన ఉండేవాళ్ళు రోడ్డు వేసి అంతా జేసీపీని పెట్టి మొత్తము రోడ్డు వేసి వదిలేసినారు. ఇప్పుడు మేము పోయి చూసిన తర్వాత మాకు చెప్పలే, రాళ్ళు నాటింది మాకు తెలీదు, మాకు రోడ్డు వేసింది మాకు తెలీదు. ఈ విధంగా నేను ఒక్కతే, నా అన్న వాళ్ళు నాకు ఎవరూ లేదు. ఏ సమస్య వచ్చినా నేను ఇన్ని రోజులు వాళ్ళ దగ్గర పోయి చెప్పుకుంటా ఉంటున్నా కానీ ఇప్పుడు సమస్య వాళ్ళయ్యి నాకు ఎదురు తిరిగి నాకు నేను ఒంటరిదాన్ని అయినాను కాబట్టి నా వాళ్ళు ఎవరు లేదు, సపోర్ట్ లేదు కాబట్టి వాళ్ళు ఈ విధంగా చేస్తూ ఉంటారు. నాకు న్యాయం చేయాలని చెప్పి మరి
పెద్దవాళ్ళని కోరి ప్రార్థిస్తున్నాం సార్. ఈ విషయము నేను ఇప్పుడు కలెక్టర్ సార్ గారికి కూడా నేను మొరపెట్టుకొని నేను ఈ అర్జీ నేను ఏదో ఇస్తా ఉన్నాను సార్. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలోని సుమంత్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో గుండె వ్యాధులపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రపంచ గుండె వ్యాధుల నివారణ దినోత్సవం సందర్భంగా జోదా ఫౌండేషన్, సుమంత్ హాస్పిటల్ సంయుక్తంగా పాఠశాల విద్యార్థులతో బస్టాండ్ వరకు ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. ఒత్తిడి మరియు అలవాట్ల వల్లే గుండెపోటు మరణాలు ఎక్కువయ్యాయని, ముఖ్యంగా ధూమపానం, మద్యపానం, శారీరక శ్రమ లేకపోవడం ప్రధాన కారణాలుగా చెప్పవచ్చని, గుండె ఆరోగ్యం పదిలంగా ఉండాలి అంటే వీటికి దూరంగా ఉండాలి అని ఈ సందర్భంగా సుమంత్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సుమంత్ అన్నారు. ప్రతి సంవత్సరం 29వ తారీఖు సెప్టెంబర్న వరల్డ్ హార్ట్ డే అనేది జరపబడుతుందండి. కానీ మనం 26 నుంచి 29వ తారీఖు వరకు హెల్త్ అవేర్నెస్, హార్ట్ పరంగా అవేర్నెస్, హెల్దీ హార్ట్ కోసం ఒక క్యాంపెయిన్లా రన్ చేస్తున్నామండి. మన మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ దేవరపల్లి, గోపాలపురం మండలం ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో దగ్గరగా ఒక 50 నుంచి 70 విలేజెస్ దగ్గరగా 70 విలేజెస్ వరకు ఉంటాయండి. ఈ పల్లె ప్రజలకు ఏమైపోతుందంటే ఏదైనా వచ్చిన తర్వాత చూసుకుందాం, ఈ చిన్నటి దగ్గు కానీ లేకపోతే ఛాతి నొప్పి వస్తుంటే అది గ్యాస్ నొప్పి అనుకోవడం, ఇంకోటి అనుకోవడం, మందుల షాప్ దగ్గరికి వెళ్ళడం, లేకపోతే తగ్గట్లేదంటే 3వ రోజో 4వ రోజో రావడం, మొదలు పెట్టుకున్న తర్వాత పెద్ద పట్టణాలకే వెళ్ళాలి అనే ఒక ఆలోచనతో ఉండిపోయారండి. వైద్యం అనేది పెద్ద హాస్పిటల్లోనే కాదు, మనం ఎక్కడున్నామో అక్కడ అందేటట్టుగానే చేసుకోవాలని చెప్పి మాది దేవరపల్లి మండలం దుద్దుకూరు గ్రామంలో ఉండడం వల్ల ఈ దేవరపల్లి మండలంలో పెట్టుకున్నామండి హాస్పిటల్ అనేది. ఈ చుట్టుపక్కల ప్రజలకి ఏది ఉంటే అది వెంటనే అందుబాటులో ఉండాలని చెప్పి ఈ హాస్పిటల్ పెట్టడం జరిగింది. సాధించాలి అనే పట్టుదల ఉండాలి, కానీ ఆశయానికి ఏది అడ్డు కాదు అని నిరూపించారు ఆ ఇద్దరు కవలలు. నీట్లో సీటు సాధించి డాక్టర్గా రాణించాలి అనేది వారి ఆశయం. అందుకు తగ్గట్టుగానే మొదటి ప్రయత్నంలోనే ఇద్దరు ఉత్తమ ప్రతిభ కనబరిచి ర్యాంకులు సాధించడమే కాకుండా ఫ్రీగా మెడికల్ సీట్లు కూడా సాధించారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణానికి చెందిన కవలలు ఫ్రీ మెడికల్ సీట్లు సాధించారు. నీట్ పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మెడికల్ సీటు సాధించడం పట్ల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దంపతులు సత్యనారాయణ శెట్టి, కళావతులకు 4 సంతానం, 3 ఆడపిల్లలు, 1 మగ పిల్లవాడు. పెద్ద కూతురు CA పూర్తి చేసింది. 2వ సంతానం సందీప్ ఇంటర్ చదువుతున్నాడు. 3వ కాన్పులో వీరికి కవలలు జన్మించారు. ద్రాక్షాయని, దక్షిత అనే ఈ ఇద్దరు కవలలు మొదటి నుంచి చదువులో హుషారుగా ఉంటున్నారు. కష్టపడి చదువుతూ పిల్లలు చదువుల్లో రాణించడం పట్ల తల్లిదండ్రులు కూడా పూర్తి సహకారం అందిస్తూ డబ్బుకు వెనకాడకుండా చదివించారు. విజయవాడలోని ఓ విద్యాసంస్థలో ఈ కవలలు ఇంటర్ బైపీసీ చదువుకుంటున్నారు. ఇటీవల నీట్ కోచింగ్ తీసుకొని మొదటి ప్రయత్నంలోనే ఇద్దరు కవలలు మంచి ర్యాంకులు సాధించి మెడిసిన్ సీటు కొట్టేశారు. పెద్దమ్మాయి ద్రాక్షాయని 661 మార్కులు తెచ్చుకోగా, రెండో అమ్మాయి దక్షిత 666 మార్కులు సాధించారు. వీళ్ల ర్యాంకులను బట్టి కర్నూలు మెడికల్ కాలేజీలో ఫ్రీ సీట్లు దక్కాయి. తల్లిదండ్రులు వృత్తిరీత్యా కిరాణా షాప్ నిర్వహిస్తూ ఎప్పుడూ బిజీగా ఉంటారు. అయినా పిల్లల చదువును అశ్రద్ధ చేయకుండా చదివించారు. విరామ సమయం లేకుండా తల్లిదండ్రులు కష్టపడుతున్న తీరును చూసి ఎలాగైనా చదువులో రాణించి మంచి పొజిషన్లో ఉండాలి అని కవలలు అనుకున్నారు. అనుకున్న ప్రకారం బలమైన సంకల్పంతో చదివిన ఈ కవలలు మెడిసిన్ సీట్లు సాధించినట్లు తల్లిదండ్రులు తెలియజేస్తున్నారు. ఓపెన్ కాంపిటీషన్లో మెడికల్ సీటు పొందడం ఎంతో అదృష్టమని పట్టణవాసులు, బంధువర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉచితంగా మెడికల్ సీటు సాధించడంతో 2 కోట్ల ఖర్చు మిగిలినట్లే అని ఈ అమ్మాయి నానమ్మ సరదాగా చెబుతుంది. ఇద్దరు మెడికల్ సీట్ సాధించడంతో కష్టాలన్నీ పోయాయని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పీజీలో కూడా ఇదే విధంగా రాణిస్తామంటున్నారు ఆ కవలలు. విద్యార్థులు ఏదైనా ఒక రంగంలో రాణించాలి అంటే ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయాల్సిందే అని చెప్తున్న కవలలు ద్రాక్షాయని, దక్షితతో మా ప్రతినిధి కుమారస్వామి మరింత సమాచారం అందిస్తారు. ఉమ్మడి జిల్లా అయిన నంద్యాల జిల్లా నుంచి నందికొట్కూరు తాలూకాలో ప్రస్తుతం సత్యనారాయణ శెట్టి, కళావతి వాళ్ళ ఇంట్లో ఉన్నాము. అయితే సత్యనారాయణ శెట్టి, కళావతి ఇంట్లో ఒక వింత జరిగింది. ఆ వింత ఏంటంటే కౌల పిల్లలు ఒకటి సాధించారు. అయితే దాని నుంచి ఒక పెద్దమ్మాయి CA చదువుతుంది. వాళ్ళ తర్వాత కౌల పిల్లలు పుట్టారు. అయితే ఈ కౌల పిల్లలు చదువు తప్ప ఇంకొకటి ధ్యాస లేకోకుండా ఒక గణిత సాధించారు. ఆ గణిత వాళ్ళతోనే అడిగి మాట్లాడి ప్రయత్నం చేద్దాము. ఫస్ట్ మాట్లాడించే ప్రయత్నం. మీ పేరేంటమ్మా? దక్షిత. చెప్పండి. మీరు ఎక్కడ చదివారు? విజయవాడలో శ్రీ చైతన్య గోశాల క్యాంపస్లో చదివాను. ఇంకా అక్కడ మా లెక్చరర్స్ ఎంతో ప్రోత్సహించేవాళ్ళు. మా అక్క దాక్షాయిని ఎప్పుడు నాకు సపోర్ట్ చేసేది. ఇలా చదవాలి, అలా చదవాలని టిప్స్ కూడా ఇచ్చేది. డివియేట్ అయ్యేటప్పుడు కూడా బాగా చదువుకోవాలని
అంటే మోటివేట్ చేసేది, ఎప్పుడు డిమోటివేట్ అవ్వకుండా ఎప్పుడు నన్ను మోటివేట్ చేస్తూ ఉండేది. నీట్లో మీకు ఎన్నిటికి ఎన్ని మార్కులు వచ్చేసాయి? ఇంటర్లో ఎన్ని మార్కులు వచ్చేసాయి? 667 వచ్చాయి 720లో. ఇంకా ర్యాంక్ వచ్చేసి స్టేట్ ర్యాంక్ 251 వచ్చాయి. నెక్స్ట్ దాక్షాయని ఉంది, దాక్షాయనితో అడిగి మాట్లాడి తెలిసే ప్రయత్నం చేద్దాం. నా పేరు దాక్షాయని. మేమిద్దరం, నేను మా చెల్లెలు విజయవాడ శ్రీ చైతన్య గోశాల క్యాంపస్లో కోచింగ్ తీసుకొని ఈరోజు 661 మార్క్స్ తెచ్చుకున్నాను 720కి. నాది స్టేట్ ర్యాంక్ 348. ఇంకా ఫస్ట్ టైం రాసినప్పుడు నాకు 508 మార్క్స్ వచ్చాయి. ఇంటర్లో రాసినప్పుడు టోటల్ 922 వచ్చాయి. సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు నీట్ మీద బాగా ఫోకస్ చేయడం వల్ల ఇక్కడ ఇంటర్లో కొంచెం తగ్గాయి. ఇంకా మేము ఇక్కడ ఇలా ఉండడానికి కారణం మా అమ్మ నాన్నల కష్ట ఫలితం. అలాగే ఏ కాలేజ్ చదివితే బాగుంటుంది అని మా అక్క మంచి కాలేజ్ సెలెక్ట్ చేసి ఇలా విజయవాడలో ఈ కాలేజ్ బాగుంది అని చెప్పడం వల్లనే మేము ఆ కాలేజ్లో చేరి చదివినందుకే మేము ఈ స్థాయిలో ఉన్నాము. మా నాన్నమ్మ ప్రోత్సాహం వల్ల, మా కుటుంబం ప్రోత్సాహం వల్ల మేమిద్దరం కర్నూలు మెడికల్ కాలేజ్లో అడ్మిషన్ తీసుకున్నాము. దివ్యాంగులకు అవసరమైన ధృవపత్రాలు అందచేయటకు పార్వతీపురం మన్యం జిల్లాలో సదరం శిబిరాలు ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లు మరియు సీనియర్ సిటిజన్ల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్లు మాట్లాడుతూ దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లు, సీనియర్ సిటిజన్ల సంక్షేమానికి ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. వారిని ఆర్థికంగా ఆదుకున్నటకు పెన్షన్లు, బస్సు, రైలు పాస్లు అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 135 ట్రాన్స్జెండర్లను గుర్తించడం జరిగిందని, వారిలో 82 మందికి సర్టిఫికెట్లు, గుర్తింపు కార్డులు అందిస్తున్నట్లు, ప్రభుత్వం నుండి వీల్ చైర్లు, ట్రై సైకిళ్లు, 3 చక్రాల మోటార్ సైకిళ్లు, సెల్ ఫోన్లు, ల్యాప్టాప్ తదితర ఉపకరణాలను అందిస్తున్నట్లు తెలిపారు. విద్యా ఉద్యోగాలలో దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లకు రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, ఏఎస్పీ అంకిత, కమిటీ సభ్యులు మరియు అధికార ప్రతినిధులు పాల్గొన్నారు. విశాఖ జిల్లా భీమునిపట్నం జోన్ 3వ వార్డు కృష్ణా కాలనీ బస్ స్టాప్ వద్ద గురువారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కిరాణా దుకాణం పూర్తిగా దగ్ధమైంది. మరో టైలరింగ్ దుకాణం పాక్షికంగా దెబ్బతింది. వి తౌడుకు సంబంధించిన కిరాణా దుకాణం పూర్తిగా దగ్ధమైంది. ఈ సంఘటనలో సుమారు 5 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు షాప్ యజమాని తెలిపారు. నిత్యం రద్దీగా కిరాణా దుకాణం ఉండటంతో ఆక్రోశంతోనే గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు అని బాధిత కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. అయితే అగ్నిమాపక శాఖ అధికారులు మాత్రం షార్ట్ సర్క్యూట్ తో ఈ ప్రమాదం సంభవించిందని తెలిపారు. ఇరువురి ఆరోపణలపైన దర్యాప్తు చేయాల్సి ఉంది. సంఘటనా స్థలాన్ని ఎస్ఐలు గౌరీ, జి హరీష్లు పరిశీలించారు. వేరేది 1 గంట దాటిన తర్వాత మాకు ఇంటికి వచ్చి ఎవరు కబురు చెప్పారు సార్. కబురు చెప్తే మేము వచ్చేసరికి సగం కాలిపోయింది. గొల్లపల్లి నుంచి 4-5 వచ్చి కొంచెం రాయం చేశారు. ఆ తర్వాత ఫోన్లో చేస్తే గంటలారి 2 గంటలు వచ్చింది. వస్తే అంత అయిపోయింది. మొత్తం బడ్డీలో కూడా వెళ్ళే ఛాన్స్ లేదు. దగ్గర అన్ని కలిపి 5 లక్షల రూపాయలు లాస్ సార్. కృష్ణాకోన్లే 3వ వార్డు జీవీఎంసీ 3వ వార్డు కృష్ణాకోన్లే తౌడు గారనే ఆయన బతు తెరువు కోసం ఇక్కడ బడ్డీ పెట్టుకున్నారు. ఇంచుమించి బాగానే సరుకు దగ్గర 1,50,000 2 లక్షల దగ్గర సరుకు ఉందండి. అలాగే మొత్తం బడ్డీతో కలిపి 5 లక్షల రూపాయలు ఆస్తి నష్టం జరిగింది. అలాగే నైట్ టైము సుమారు 1 గంటకి మరి ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పి పెట్టేసి దుర్వినియోగం చేశారు. అందువల్ల ఈ తౌడు గారికి బాగా ఆస్తి నష్టంగా జరిగింది. అతను బతుకు తెరిపోయింది. అందువల్ల అతనికి డిపార్ట్మెంటే కాదు, జీవీఎంసీ వాళ్ళనే కాదు, అలాగే ఎంఆర్ ఆఫీసులో కూడా దీనికోసం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా యాక్షన్ తీసుకొని వీళ్ళకి న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. పార్వతీపురం జిల్లా పార్వతీపురం మండలం డోకిశీల పంచాయతీ తొక్కుడు వలస గ్రామంలో సిపిఎం పార్టీ జిల్లా నాయకులు పి రాము ఆధ్వర్యంలో గిరిజనులతో కలిసి సోలార్ పంప్ సెట్ దగ్గర నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. అనంతరం మాట్లాడుతూ ఐటీడీ ఆధ్వర్యంలో నిర్మించిన సోలార్ పంప్ సెట్ ట్యాంక్ పగిలిపోవడం వల్ల నీరు వృధాగా అవడంతో తాగడానికి చాలా ఇబ్బందిగా మారిందని, ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని, ఇప్పటికైనా అధికారులు తొక్కుడు వలస గ్రామంలో క్షేత్రస్థాయిలో పరిశీలించి కొత్త ట్యాంకుని మంజూరు చేయవలసిందిగా గిరిజనుల తరపున సిపిఎం పార్టీ నాయకులు పి రాము కోరారు. పార్వతీపురం మండలం, పార్వతీపురం మన్యం జిల్లా
తొక్కుడు వలస గ్రామంలో సోలార్ బోర్ అయితే ఇచ్చారు. సోలార్ బోర్ అయితే గాలి తుఫాను వచ్చి కొట్టుకుపోయింది. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా విన్నవించుకున్నా కూడా పట్టించుకునే పరిస్థితి అయితే ఉంది. మళ్ళీ ఒక ట్యాంక్ అయితే వేశారు. ఆ ట్యాంక్ అయితే మొత్తము కిందలిల్లు అయితే నందరం పడిపోయి వాటర్ అంతా వేస్ట్ అయిపోతుంది, వృధా అయిపోతుంది. గిరిజనులు ఎన్నిసార్లు అధికారులకు చెప్పినప్పుడు కూడా అధికారులు అయితే నిమ్మకి నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు, కానీ సమస్య అయితే పరిష్కారం చేయలేరు. నీరు లేక గ్రామస్తులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ట్యాంక్ నుంచి అయితే నీరైతే మొత్తం కారేస్తుంది. ఎవరు పట్టించుకోలేని పరిస్థితి అయితే ఉంది. అక్కడ ట్యాంక్కి శాంక్షన్ చేయాలి, బోర్ అయితే ఉన్నది, ట్యాంక్ ఇమ్మీడియట్గా శాంక్షన్ చేయాలి. గిరిజనులందరూ కూడా అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు, కానీ ఒక్క అధికారి కూడా పార్వతీపురం మండలం, పార్వతీపురం మన్యం జిల్లాలో ఉంటున్న ఒక్క అధికారి అయినా గిరిజనులు తాగునీరు సమస్య పట్టించుకోవడం లేదు. ఇటీవల ఎన్నోసార్లు ధర్నాలు, ఊరేగింపులు అన్నీ చేశాం, నిమరండలు కూడా ఇచ్చాం, పత్రాలు కూడా ఇచ్చాం, కానీ ఒక్క సమస్య తాగునీరు సమస్య పరిష్కారం చేయలేదు. ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నాయి, ఒక్క సమస్య అయితే పరిష్కారం చేయలేదు. ఇప్పటికైనా గంగాపురం పంచాయతీ తొక్కుడు వలస గ్రామంలో ఏదైతే ట్యాంకీ పోయిందో ఇప్పటికైనా వెంటనే అధికారులందరూ స్పందించి సమస్యను పరిష్కారం చేయాలి. RWJA గారు, RWEA గారు, ఏ గారు వీళ్ళందరూ కూడా వెంటనే సమస్యను పరిష్కారం చేయాలి. సమస్య మాత్రం పరిష్కారం చేయకపోతే మాత్రం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున RW ఆఫీసు ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కూడా మన CPM పార్టీ తరఫున ఈరోజు మనము విన్నవించుకుంటున్నాం. పార్వతీపురం మండలంలో గ్రామ సచివాలయం పరిధిలో రైతులు, కౌలు రైతులు సమస్యలు పరిష్కరించాలి అని రైతు సంఘం ఆధ్వర్యంలో పార్వతీపురం జిల్లా కేంద్రంలో MRO కార్యాలయం వద్ద నినాదాలు చేస్తూ రైతులతో కలిసి నిరసన చేపట్టారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. రైతు కూలీ సంఘం నాయకులు బంటుదాసు మాట్లాడుతూ అన్నదాత పెట్టుబడి సాయం 20,000 వెంటనే ఇవ్వాలి అని, వీటితో పాటు 2023 ఖరీఫ్ రబీ సీజన్లో కరువు, తుపానుతో నష్టపోయిన పంటలకు బీమా పరిహారం, సమగ్ర ఉచిత పంటల బీమా, వ్యవసాయ మోటార్లకు మీటర్లు జీవో 22 రద్దు చేయడం, భూ యజమాని సంతకంతో నిమిత్తం లేకుండా వాస్తవ సాగుదారులైన కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, ఇలా అన్ని రకాల రైతు సంక్షేమ పథకాలు అమలు చేయాలి అని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మరియు CPM పార్టీ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడును ఈరోజు పార్వతీపురం మండలంలో ఉన్నటువంటి గిరిజనులు సుమారు 300 మంది వరకు కూడా రిజర్వ్ ఫారెస్ట్లో పట్టాలు ఇచ్చి ఉన్నారు. ఆ పట్టాల్లో వాళ్ళు సాగు చేసుకుంటూ జీడి, మామిడి పండించుకుంటూ ఉన్నారు. అటువంటి భూమి మీద బడిదేవర కొండ వద్ద గ్రానైట్ లీజ్ ఇచ్చారు కాబట్టి ఆ లీజుని తక్షణమే రద్దు చేసుకొని ఈ గిరిజనుల పట్టాలని, వాళ్ళ భూముల్ని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వానికి, ప్రభుత్వ యంత్రాంగం అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఆ రకంగా ఆ భూమిని కాపాడకుండా ప్రభుత్వం లీజు కానీ రద్దు చేయకపోతే ఈ గిరిజనులు అలాగే రైతు సంఘం కలిపి మేము తీవ్రమైనటువంటి ఉధృతంగా మా తలకు నిరసన తెలియజేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా ఈరోజు ప్రభుత్వము పెట్టుబడి సాయం కింద 20,000 రూపాయలు ఇస్తానన్నది ఈ రోజుకి 100 రోజులు దాటిపోతున్నా సరే రైతుకి ఆ పెట్టుబడి సాయం ఏమాత్రం అందించలేదు. తక్షణమే ఆ 20,000 రూపాయల పెట్టుబడి సాయాన్ని ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. చిత్తూరు జిల్లా పుంగునూరు పట్టణంలో జూనియర్ NTR నటించిన దేవరా మూవీ రిలీజ్ సందర్భంగా గురువారం బాలాజీ మూవీ ల్యాండ్ ఫ్యాన్స్ షో టికెట్ ధర 200 నిర్ణయించగా టికెట్ల కొనుగోలు కోసం వచ్చిన అభిమానులకు నిరాశ ఎదురవుతుంది. 200 రూపాయలు నిర్ణయించిన టికెట్ ధర 2,000 రూపాయల నుంచి 2,500 వరకు బ్లాక్ లో విక్రయిస్తున్నారని నందమూరి అభిమానుల సంఘం అధ్యక్షుడు మోపురి మోహన్ రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా గురువారం నందమూరి అభిమాన సంఘం అధ్యక్షుడు మోపురి మోహన్ రెడ్డి తన బాధను మీడియాతో పంచుకున్నారు. సినిమా రిలీజ్ సందర్భంగా ఇక్కడ బాలాజీ టాకీస్ నందు 200 టికెట్ను 2,000 రూపాయల వరకు అమ్ముతున్నారు. ఇక్కడ వచ్చేసి మేమంతా అడుగుతుంటే కూడా 2,000, 2,500 చెప్తున్నారు. ఇక్కడ ఫ్యాన్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అధికారులు చర్యలు తీసుకొని ఫ్యాన్స్ న్యాయం చేయాలని కోరుకుంటాను అనేసి కోరుకుంటాను. బ్లాక్ టికెట్లు అరికట్టి ఫ్యాన్స్కి న్యాయం చేయాలని టికెట్లు 2,000 రూపాయలు అమ్ముతున్నారు. దేవర సినిమా రిలీజ్ సందర్భంగా ఇక్కడ బాలాజీ టాకీస్ నందు పుంగనూరు వెంటనే అధికారులు స్పందించి అభిమానులకు న్యాయం చేయాలని కోరుకుంటా ఉన్నాం. శ్రీకాకుళం జిల్లా పలాసకు మరో అరుదైన అవకాశం దక్కింది. ఖండాంతర ఖ్యాతి సాధించిన పలాస జీడిపప్పు వెంకన్న స్వామి చెంతకు చేరనున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషలు తిరుమల వెళ్లే జీడిపప్పు వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి జీడిపప్పు ఎగుమతి చేసేందుకు ఇటీవల బిడ్డింగ్ జరగ్గా SSS ఇంటర్నేషనల్ సంస్థ టెండర్ దక్కించుకుంది. GH రకానికి చెందిన జీడిపప్పును గురువారం నుంచి ఎగుమతులు ప్రారంభిస్తున్నట్లు ఆ సంస్థ
అధినేత సంతోష్ కుమార్ తెలిపారు. ప్రతిరోజు 3 టన్నుల వరకు పంపాల్సి ఉంటుందన్నారు. మొదటి రోజు 10 టన్నుల వరకు తరలించడంతో తమ పరిశ్రమలో తయారైన జీడి ఉత్పత్తులు స్వామివారి చెంతకు చేరడం ఆనందంగా ఉందన్నారు. ఆ స్వామివారి దయ వల్ల మాకు టెండర్ దక్కింది. ఆ స్వామివారి అనుగ్రహం వల్ల ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాం. మా మొదటి వెహికల్ ఈరోజు డిస్పాచ్ చేసాము. ఆ స్వామివారి దయ వల్ల ఈరోజు మొదటి డిస్పాచ్ చేసాం. చాలా ఏళ్ళ తర్వాత పలాస కాలం నెలవేరింది. ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాం. మొదటి బండి వెళ్ళడం వల్ల ఇలాగే పలాసకి ఇంకొద్దిగా టీటీడీకి మన పలాసను సప్లై చేసి మన చుట్టుపక్కల ఫార్మర్స్కి అండ్ అందరికీ సపోర్టింగ్ ఉంటుంది అండ్ మన లేబర్ కూడా సపోర్టింగ్ ఉంటుంది. ఆటోమేటిక్గా కన్వెన్షన్ అనేది టీటీడీ ఏ జరుగుతుందో మన పలాసని ప్రొక్యూర్ చేస్తే ఇంకొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇది కంటిన్యూ జరగాలని చెప్పి కోరుకున్న దేవుడిని చాలా హ్యాపీగా ఉన్నాం. రోజుకి ఎంత సార్ అవ్వాలి? రోజుకి 3 టన్ రిక్వైర్మెంట్ టీటీడీకి ఉంది. వాళ్ళు టెండర్ ద్వారానే ప్రొక్యూర్ చేస్తారు. ఎవ్రీ 3 months 4 months టెండర్ ఉంటుంది. దాన్ని బట్టి మళ్ళీ మనం బిడ్డింగ్ వెళ్ళిన తర్వాత దాన్ని బట్టి మళ్ళీ మన ఆక్షన్లో తీసుకుని మళ్ళీ మన పలాసాకి వచ్చింది. రోజుకి 3 టన్ రిక్వైర్మెంట్ ఉంది టీటీడీ. 3 టన్ రిక్వైర్మెంట్ ఉంది. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలన్నీ చిన్నాభిన్నం చేసేసిందని, ఏ శాఖ నుంచి సమీక్షలు చేసినా అప్పులే కనిపిస్తున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష నిప్పులు చెరిగారు. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం వజ్రపు కొత్తూరు మండలం మంచినీళ్లపేట గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు పలాస ఎమ్మెల్యే అధ్యక్షత వహించగా కేంద్ర రాష్ట్ర మంత్రులు మాట్లాడారు. రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం మళ్లీ అభివృద్ధిలోకి తీసుకొస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో అప్పలరాజు మత్స్యశాఖ మంత్రిగా ఉండి ఇక్కడ మత్స్యకారులపై కక్ష సాధింపు పాల్పడ్డారని మండిపడ్డారు. 5 రూపాయల విలువైన సూది కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. మత్స్యకార భృతి పేరిట ఎన్నో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వ హయాంలో రాజకీయాలకు అతీతంగా సంక్షేమ ఫలాలను అందిస్తామన్నారు. అసంపూర్తిగా ఉన్న పూడిలంక రోడ్డు పనులు, నువ్వుల రేవు అప్రోచ్ రోడ్డు, నౌపడ వెంకటాపురం రోడ్లను పూర్తి చేస్తామన్నారు. శ్రీకాకుళం జిల్లాలో తగినంత భూమి ఉంటే ఎయిర్పోర్టు తీసుకొస్తాను అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు. గత 5 సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో మీరందరూ కూడా ప్రత్యేకంగా తెలుసు. ఆ రోజుల్లో అధికారం లేదు. ఈ రోజు అధికారం ఉంది కాబట్టి బెల్లం చుట్టూ ఈగలు మూగినట్టుగా అందరూ మూగుతారు. కానీ మంచినీళ్లపేట తాలూకా ప్రాధాన్యత ఏంటంటే అధికారం లేకపోయినా సరే మేము వస్తే ఇంతే అభిమానంతో ఇంతే ప్రాధాన్యతతో చూసినటువంటి గ్రామం మా మంచినీళ్లపేట గ్రామం అని తెలియజేసుకుంటున్నాను. అధికారంతో వాళ్ళకి పని లేదు, అభిమానం ఎప్పుడు కూడా వాళ్ళ గుండెల్లో ఉంటుంది. ఒక్కసారి ప్రాణం పెట్టారనంటే భగవంతుడు చెప్పినా సరే మారనటువంటి ప్రజలు మా మంచినీళ్లపేట గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులు. అందుకని ఈ రోజు మొట్టమొదటి కార్యక్రమం కూడా మన గ్రామంతోనే మొదలు పెట్టాలని మన మత్స్యశాఖ కూడా మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారితో సహా అందరూ కూడా కలిసికట్టుగా మన ప్రాంతానికి మన గ్రామానికి రావడం జరుగుతుంది. మరి మీ అందరూ కూడా ఏదైతే ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆశించారో ఆ కార్యక్రమాలన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి 100 రోజుల్లో ముందుకు అడుగులు వేస్తూ వచ్చాం. మనం ఏ హామీ ఇచ్చాం? వచ్చిన వెంటనే పెన్షన్లు పెంచుతామని చెప్పాం. ఆ రోజు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి హయాంలో అలాగే ఎన్నికల ముందు ఒక హామీ ఇచ్చి పెన్షన్లు పెంచుతామనంటే ఆ రోజు చాలా మంది నమ్మి ఓట్లేస్తే ఎంత మోసం చేశారనంటే 250 అనుకుంటా 5 సంవత్సరాలు పట్టింది ఆయనకి పెన్షన్లు పెంచడానికి. కానీ చంద్రబాబు నాయుడు గారు అంటే మోసం చేసే నాయకుడు కాదు, మాట మీద నిలబడేటటువంటి వ్యక్తి. అందుకనే 1000 రూపాయలు పెంచుతామని హామీ ఇస్తే వచ్చిన వెంటనే 1 నెలలోనే 3000 పెన్షన్ ని 4000 రూపాయలు చేసి 3 నెలల తాలూకా బకాయిలు కూడా ఏప్రిల్ నెల నుంచి ఇస్తామని చెప్పి ఆ 3 నెలల తాలూకా 3000 కూడా కలిసి 7000 రూపాయలు జూలై నెలలో ఇచ్చినటువంటి నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారని తెలియజేస్తున్నారు. చిత్తూరు జిల్లా పుంగునూరు నియోజకవర్గంలోని సదుం మండల కేంద్రంలో గురువారం ఇది మంచి ప్రభుత్వం సంక్షోభంలోను సంక్షేమం అభివృద్ధికి రెక్కలు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించినట్లు టీడీపీ నాయకులు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పుంగునూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి చల్లా బాబురెడ్డి విచ్చేశారు. చల్లా బాబుకు గ్రామ ప్రజలు మంగళ వాయిద్యాలు కోలాటాలతో ఘన స్వాగతం పలికారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వర్ణాంధ్ర విజన్ కార్యక్రమం నందమూరి బాలకృష్ణ ఆదేశాల మేరకు ధర్మపురం, శ్రీకంఠాపురం, ధర్మపురం మోడల్ కాలనీ, మేలాపురం, సత్యనారాయణపేట, ఇతరత్ర ప్రాంతాలలో వార్డు సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశంలో ప్రజాప్రతినిధులు, సచివాలయ సిబ్బంది తదితరులు మాట్లాడుతూ ఉమ్మడి ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకుని అభివృద్ధి సంక్షేమం వైపు అడుగులు వేస్తున్న తరుణంలో ప్రజా అభిప్రాయ సేకరణపై స్వర్ణాంధ్ర విజన్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఇందులో ప్రజలు QR కోడ్ ద్వారా తమ అభిప్రాయాలను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియచేయాలన్నారు. ప్రజల అభిమతం మేరకు పాలన ఉండాలి అనే ఉద్దేశంతోటే ఈ మహోత్తర కార్యక్రమం చేపట్టడం జరిగిందని, ప్రజలందరూ కూడా తమ సహకారం అందించాలి అని, సూచనలు చేయాలి అని పేర్కొన్నారు. రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత ప్రజలకు ఉపాధి కల్పించే గార్మెంట్స్ పరిశ్రమను అన్ని విధాలా ఆదుకుంటాము అని రాష్ట్ర బీసీ వెల్ఫేర్ అండ్ హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్స్ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలంలోని 74 ఊడిగోలెం గ్రామంలోని టెక్స్టైల్ పార్కును స్థానిక శాసనసభ్యులు కాల్వ శ్రీనివాసులతో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా రాయదుర్గం గార్మెంట్స్ యజమానులు, కార్మికులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో మంత్రి మాట్లాడారు. అనంతపురం జిల్లాలోని రాయదుర్గం, పామిడి పట్టణాల్లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2002-2003 సంవత్సరంలో కోట్లాది రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధులతో టెక్స్టైల్ పార్కులు ఏర్పాటు చేశామన్నారు. అనంతరం వచ్చిన కాంగ్రెస్, వైకాపా ప్రభుత్వాలు వాటి గురించి పట్టించుకోకపోవడంతో నేడు చాలా దీనావస్థలో ఉన్నాయన్నారు. గత వైకాపా రాక్షస పాలనలో ఇలాంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 100 రోజుల్లో పలు సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు. రాష్ట్రంలో హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ శాఖ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో దుస్తుల తయారీ పరిశ్రమకు మహర్దశ తేవడానికి తెలుగుదేశం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. జిల్లాలోని గార్మెంట్స్ పరిశ్రమ, టెక్స్టైల్ పార్కుల పరిస్థితిపై ముఖ్యమంత్రికి సమగ్ర నివేదిక తయారు చేసి సమర్పిస్తామన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలోనే స్కిల్ లేబర్స్ కోసం ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. అమ్మకం, కొనుగోలుదారుల సమావేశం ఏర్పాటు చేసి పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహిక పెట్టుబడిదారులను ఆహ్వానిస్తామన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికి సీఎం చంద్రబాబు తొలి ప్రాధాన్యత కల్పిస్తున్నారన్నారు. అనంతపురం జిల్లాలో 2014-2019 తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కియో కంపెనీ ఏర్పాటు చేసి వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. చంద్రబాబు నాయుడు విజనరీ వల్ల రాష్ట్రం అభివృద్ధి దిశలో పయనిస్తుందన్నారు. రాయదుర్గంలో ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు ఆధ్వర్యంలో టెక్స్టైల్ పార్క్ అభివృద్ధికి కృషి చేస్తామని మంత్రి వెల్లడించారు. ఈ సందర్భంగా రాయదుర్గం గార్మెంట్స్ అసోసియేషన్ నాయకులు, ఓనర్స్, కార్మికులతో మంత్రి ఎస్ సవిత, ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు చర్చలు జరిపారు. ఈ కార్యక్రమంలో అనంతపురం హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ ఏడీ శ్రీనివాస్ రెడ్డి, రాయదుర్గం గార్మెంట్స్ అసోసియేషన్ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. రాయదుర్గం నియోజకవర్గంలో ఉన్న టెక్స్టైల్స్ పార్క్కి విజిట్ చేశాము. గతంలో ఏదైతే పెద్దలు కాల్వ శ్రీనివాసులు గారు ఎంపీగా ఉన్న సమయంలో సెంట్రల్ నుంచి ఉమ్మడి జిల్లాకు 2 టెక్స్టైల్స్ పార్క్స్ తీసుకొచ్చారు. ఆ టెక్స్టైల్స్ పార్క్స్లో ఒకటి రాయదుర్గము, ఒకటి పామిడి. మరి అప్పట్లోనే అన్ని పర్మిషన్స్ తీసుకొచ్చి ఆల్రెడీ ల్యాండ్ అలాట్ చేసేసి డెవలప్మెంట్ చేసి ప్లాట్లు కూడా కొంతమందికి అన్ని చేసడంతో కొన్ని ప్రభుత్వం మారడంతో 55 ప్లాట్లు, ఒక్కొక్క ప్లాట్ వచ్చి 20 సెంట్ల ప్రకారం ఇక్కడ ప్లాట్లు కూడా అలాట్ చేశారు. దాంట్లో 8 ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయి వేలాది మందికి ఉపాధి కూడా చూపిస్తున్నాము. మరి మిగతా ప్లాట్లు నిర్వీర్యం అవ్వటం, అర్హులు కాని వాళ్ళకు ప్లాట్లు ఇవ్వటం ఇవంతా జరిగింది. ఎందుకంటే ఈ ప్రాంతం ఎక్కువగా గార్మెంట్స్ మీదే ఆధారపడిన ప్రాంతం, ఇది వెనకబడిన ప్రాంతం. ఇక్కడ ఉపాధి అవసరం అని తెలియటం కూడా తెలియజేసింది. అదేవిధంగా మేము తెలియజేసేది ఒకటే, రాష్ట్ర వ్యాప్తంగా 14-19లో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే గతంలో ఏమైతే హామీలు ఇచ్చామో అది మేము నెరవేరుస్తున్నాం. ఎక్కడ పరిశ్రమలు చూసినా చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన పరిశ్రమలు, చంద్రబాబు నాయుడు గారు అజెండా ఒకటే. ఇప్పుడు కూడా దగ్గరలో ఉన్న టెక్స్టైల్స్ పాలసీ కూడా మేము మంచి పాలసీ కూడా తేవబోతున్నాం. ఒక పక్క గార్మెంట్స్కి వలన వేలాది మందికి, లక్షలాది మందికి ఉపాధి చూపించే గార్మెంట్స్ పరిశ్రమని మరికొన్ని కూడా తీసుకొచ్చి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేయాలనేదే దశ నిర్దేశించాం. అదేవిధంగా ఇక్కడున్న రాయదుర్గంలో ఎక్కువగా ఉపాధి కల్పించేది గార్మెంట్స్ ఇక్కడ. అదేవిధంగా కొంతమంది ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ కూడా గత ప్రభుత్వంలో ట్రైనింగ్ సెంటర్ కూడా తీసేశారు. ఆ ట్రైనింగ్ సెంటర్ను కూడా మేము మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మార్కెటింగ్కి కూడా సదుపాయం కావాలన్నారు, దాన్ని కూడా పరిశీలిస్తాం. మరి ఇక్కడున్న ఓపెన్ సైట్స్ ఇంకా ఉన్నాయి. దాని అర్హులు ఎవరైతే
దానికి ఎలిజిబిలిటీ ఉండి దాని ట్రైనింగ్ ఉండి ఎవరైతే నడపగలరో వాళ్ళని మా అందరు జిల్లా అధికారులు మేము అన్నగారు అందరూ మాట్లాడి ఒక మంచి నిర్ణయం తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నాం. మేడం, ఆన్లైన్ బిజినెస్ వచ్చిన తర్వాత టెక్స్టైల్కి చాలా గడ్డు పరిస్థితి ఏర్పడిందని వ్యాపారులు చెప్తున్నారు. ఆన్లైన్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్ అయిపోయిందండి. ఇప్పుడు మేము కూడా తెలియజేసేది ఒకటే, వాళ్ళకు కూడా మేము శిక్షణ తరగతులు కూడా ఇవ్వబోతున్నాం. ఏ విధంగా మార్కెటింగ్ చేయాలి, ఏ విధంగా అయితే ఇప్పుడు ఏ ట్రెండ్ ఏముందో ఆ ట్రైనింగ్ మేము కూడా మా డిపార్ట్మెంట్ ద్వారా మేము తెలియజేసేది ఏంటంటే, ఎక్కడ ఏం అవసరం ఉంది, ట్రెండ్ ఎలా ఉంది, అది ట్రైనింగ్ సెంటర్స్ పెట్టి వాళ్ళకి ఏ విధంగా అయితే ఆన్లైన్లో ఏ విధంగా మనము మార్కెటింగ్ చేయగలము ఆ విషయాన్ని కూడా మేము కూడా తెలియజేస్తున్నాం. అది చాలా అవసరమైన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మేడం, మీకు టెక్స్టైల్ పార్క్కి కనీసం మౌలిక వసతులు కొద్ది కరువైనాయి. యాక్చువల్గా మెయిన్ అక్కడ గేట్ అంతా ఇదైపోతుంది. ఇంకోటి ఇక్కడ రెగ్యులర్ ఎంప్లాయీస్ లేరు. ఒక ఆయన ఎవరో పార్ట్ టైంగా ఉన్నారు. 5 సంవత్సరాలుగా చూశారు కదా సార్, రాష్ట్ర వ్యాప్తంగా ఏమైపోయిందో మీకు తెలుసు. ఇప్పుడు అన్ని 100 రోజుల్లోనే మేము ఇక్కడికి వచ్చాం. 5 ఏళ్లుగా పరిపాలించిన రోజు ఏ రోజైనా ఇక్కడ ఒక టెక్స్టైల్ పార్క్ ఉంది, ఇక్కడ అందరికీ ఎంప్లాయ్మెంట్ చూపించాలని ఎవరైనా ఆలోచించారా? మరి కాలువ శ్రీనివాసులు గారు స్థానిక ఎమ్మెల్యే పెద్దలు ఇక్కడికి మమ్మల్ని పిలవటం, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉపాధి చూపించాలి, ఇక్కడ అన్ని మౌలిక వసతులతో పాటు మిగతా అరేంజ్మెంట్స్ కూడా అన్నీ చేస్తాం. ఏవైతే ఇక్కడ మీరు ఏదైతే టెక్స్టైల్స్ పార్క్ అని పెట్టామో ఆ పార్క్ నిరూపించి చూపిస్తామని కూడా తెలియజేస్తున్నాం. విశాఖ నగరంలో పలుచోట్ల కుండపోత వర్షం కురిసింది. అల్పపీడనం బలహీనపడ్డప్పటికీ నగరంలో భారీ వర్షం పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్ల మీద వర్షపు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీనపడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గంటకు 35 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని సూచించారు. మరో 24 గంటల పాటు పలు ప్రాంతాలలో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఎస్ఆర్ మీడియా. నమస్తే. సౌత్ ఛత్తీస్గఢ్లో ఏర్పడి ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనాలు ప్రస్తుతం అవి నార్త్ మధ్య మహారాష్ట్ర అండ్ దాని దగ్గరలో ప్రస్తుతం అయితే ఉన్నాయి. అలాగే మరొక ట్రఫ్ ఈజ్ ఆల్సో రన్నింగ్ ఫ్రమ్ నార్త్ మధ్య మహారాష్ట్ర నుంచి బంగ్లాదేశ్ వరకు కూడా అక్రాస్ జార్ఖండ్ అండ్ గ్యాంజెటిక్ వెస్ట్ బెంగాల్. అలాగే మాన్సూన్ కండిషన్స్ కూడా నార్మల్గా ఉన్నాయి. వీటన్నింటి ప్రభావం చేత రాష్ట్రంలో అయితే గ్రాడ్యువల్గా రైన్ఫాల్ యాక్టివిటీ అయితే డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ 24 అవర్స్ చూస్తే అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. అలాగే ఉన్నటువంటి మాన్సూన్ కండిషన్స్ చూస్తే తీరం మటుకి బలమైన ఎదురుగాలు అయితే ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. అలాగే గంటకి 35 నుంచి 40 కిలోమీటర్ల వరకు కంటిన్యూ అవుతున్నాయి. వీటి కారణం చేత తీరంబడి ఉన్నటువంటి కంప్లీట్ ఆంధ్ర తీరంబడి ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. నెక్స్ట్ లాస్ట్ 24 అవర్స్ వరకు కూడా చూసినా కూడా ఒక మాస్టర్ వర్షాలు అక్కడక్కడ మన కోస్తా జిల్లాలో నమోదవడం జరిగింది. 1 to 3 సెంటీమీటర్స్ వరకు మ్యాక్సిమం రైన్ఫాల్ రికార్డ్ అయింది లాస్ట్ 24 అవర్స్లో. ఇది మా ప్రస్తుతం అనుకున్నటువంటి వెదర్ అప్డేట్. అంతే సార్. ఏ జిల్లాలోనే ఎక్కువ శాతం వర్షపాతం పడ్డది చెప్పాలి? లాస్ట్ 24 అవర్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ అక్కడక్కడ మ్యాక్సిమం ఇటు ఉత్తరాంధ్రలోను దక్షిణ కోస్తాలోను కూడా మ్యాక్సిమం 3 సెంటీమీటర్స్ అయితే వర్షం అయితే గుంటూరు జిల్లాలో తెనాల్లో 3 సెంటీమీటర్స్, అలాగే కృష్ణా జిల్లాలో అవనగడ్డలో కూడా 3 సెంటీమీటర్స్, విశాఖపట్నంలో ఇక్కడ కూడా 3 సెంటీమీటర్స్ వర్షపాతం నమోదైంది. మ్యాక్సిమం 3 సెంటీమీటర్స్ అత్యధికంగా నమోదైంది. అక్కడక్కడ అది కూడా అక్కడక్కడ నమోదవడం జరిగింది లాస్ట్ 3 days. ఎందుకంటే ఆల్రెడీ 2 days బ్యాక్ ఏర్పడినటువంటి అల్పపీడనం అది బలహీనపడి ప్రస్తుతం మనకి ఉపరితల ఆవర్తనాలు మాత్రమే కనిపిస్తుంది. అవి కూడా మన ఆంధ్ర తీరం నుంచి క్రమేపీ దే ఆర్ మూవింగ్ వెస్ట్వర్డ్. నిన్నైతే ఛత్తీస్గఢ్ చూసాం, క్రమేపీ విదర్భ, నెక్స్ట్ మధ్య మహారాష్ట్ర అటువైపు వెళ్ళాలి. దాని ప్రభావం క్రమేపీ మనకి దాని వల్ల వచ్చేటువంటి వర్ష ప్రభావం క్రమేపీ తగ్గిపోతూ వస్తుంది. ఓకే.